గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నిప్పుల వాన అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, 11 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా 4 రోజుల పాటు ఇదే పరిస్థితి. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న ఆకాశం నుండి నిప్పుల వర్షం కురిసినట్టు వాతావరణం హడలెత్తిస్తోంది. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తీవ్రమైన ఒక్కపోత, ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని, అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాబట్టి ఆధ్యాత్మిక గమ్యస్థానం ఏపీ హార్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలంటే ఆహ్వానం. అంతరిక్షం, డ్రోన్ల సాంకేతికతలు, డేటా సైన్స్, క్వాంటం కంప్యూటింగ్ రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇక మీద ఆధ్యాత్మిక సుస్థిర ఆరోగ్య రంగంలోనూ గమ్యస్థానంగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కులగణన చేస్తే తప్పేంటి, వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. జనాభా లెక్కల శాఖలో కులగణన చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది. సంక్షేమ చర్యలు తీసుకోవడానికి దేశంలో ఎంతమంది వెనుకబడిన కులాల వాళ్ళు ఉన్నారో ప్రభుత్వానికి తెలియాల్సి ఉంటుందని సిజే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలి ధర్మాసనం పేర్కొంది. జనగణన కుల ప్రాతిపదికన ఉండాలా వద్దనేది విధానపరమైన, ఇందులో జోక్యం చేసుకోవడానికి కారణం ఏమీ కనిపించటం లేదని తేల్చి చెప్పింది. అయితే గోదావరి కావేరి అనుసంధానానికి 2 కొత్త ప్రతిపాదనలు, 2 మార్గాలను పేర్కొన్న కేంద్ర జలసంఘం. ఆంధ్ర తెలంగాణ మధ్య సమన్వయ ప్రతిపాదనలు ఇదొకటి, సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి ఒకటి, పోలవరం నుంచి మరొకటి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు, పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టులకి తెలుగు రాష్ట్రాలు అంగీకరిస్తూ సమస్య పరిష్కరించుకోవాలని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిన కేంద్ర జలసంఘం గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్టు మీద కూడా 1B పేరుతో 2 ప్రతిపాదనలు తెర మీదకి తీసుకొచ్చింది. తెలంగాణలోని సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి కావేరి వరకు గోదావరి జలాల అనుసంధానం, అదే సమయంలో పోలవరం నుంచి బనకచెర్ల వరకు మరో అనుసంధానం, పోలవరం నుంచి కావేరి ఆనకట్ట వరకు నదుల అనుసంధానం. ఇందులో 123 టీఎంసీల నికర జలాలు తమిళనాడుకి, కావేరీ అనుసంధానంలో కేటాయింపులు చూపి 41 టీఎంసీలు కలిపి 164 టీఎంసీలు పోలవరం నుంచి మళ్లించాల ప్రణాళిక. అదే సమయంలో సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి నాగార్జున సాగర్ వరకు 45 టీఎంసీలు తరలించి సాగర్లో కలపకుండా తెలంగాణ వాడుకునేలా మరో ప్రాజెక్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టోటల్గా ఆంధ్రాని ముంచేసి తెలంగాణకి తమిళనాడుకి ఫుడ్ పెట్టేటట్టున్నారనమాట. కాకపోతే అలా రాయకుండా ఇప్పుడు మన బాబు గారు ఉన్నారు కాబట్టి సమర్థిస్తూ రాసుకొచ్చారు. అదే జగన్ ఉండుంటే కనుక ఇదేం దుర్మార్గం అని రాసేవాళ్ళు. లేకపోతే విశాఖకు డెలాయిట్ అంటూ ఉద్యోగులకు రీలొకేషన్ మీల్స్. ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ విశాఖలో తన శాటిలైట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. టైర్ 2 నగరాల్లో డెలాయిట్ కార్యకలాపాలను విస్తరించడం మీద దృష్టి సారించినట్టు కంపెనీ సీఈఓ రోమల్ శెట్టి ఇటీవల తెలిపారు. దీనిలో భాగంగానే విశాఖ రుషికొండ ఐటీ హిల్స్లో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కడపలో సౌర వెలుగులు 2400 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణం రేపు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేస్తూ పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రం మరో మైలురాయిని అందుకోనిపోతుంది. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ SAEL సోలార్ పవర్ కంపెనీ వైఎస్ఆర్ కడప జిల్లాలో తన అనుబంధ విభాగాల ద్వారా 2400 కోట్ల పెట్టుబడితో 2 ప్రాంతాల్లో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు స్థాపించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 10 చోట్ల సీ ప్లేన్లు ఉడాన్ పథకంలో 200 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం. ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్ జెట్టి, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, జలాశయాలు, తీర ప్రాంత నదుల్లో ఎగరనున్న విమానాలు, రాష్ట్ర పర్యాటక రంగంలో కీలకమైన సీ ప్లేన్ ప్రాజెక్టు ముందడుగుపడింది. 10 చోట్ల వీటిని నడిపేందుకు అవసరమైన ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్ జెట్టి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉడాన్ పథకంలో 20 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్లు కేంద్రం కేటాయించింది. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన పనులు చేపట్టబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎరువుల వినియోగం ప్రపంచంలోనే అత్యధికం. విశాఖ, ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో వెల్లడించిన సిపి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి, SPRS నెల్లూరు జిల్లాలో ప్రపంచంలో అత్యధిక ఎరువులు వాడే దేశాల కంటే ఎక్కువగా రసాయన ఎరువులు వాడుతున్నట్టు వ్యవసాయ ధరలు వ్యయాల కమిషన్ తెలిపింది. 26-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కనీస మద్దతు ధరను సిఫార్సు చేస్తూ కేంద్రానికి ఇచ్చిన నివేదికల విషయాన్ని వెల్లడించింది. భారతీయ ఎరువుల రంగం తీవ్ర సవాళ్ళను ఎదుర్కొంటుందో భారీ సబ్సిడీ భారం 1.86 లక్షల కోట్లు. మరోవైపు ఎరువుల ఉత్పత్తికి అవసరం ముడి సరుకు కోసం దిగుమతుల మీద ఆధారపడడం ఇందులో ప్రధానమైన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక 2002 నాటి ఓటర్ల జాబితా ప్రాతిపదికన సర్లో ప్రస్తుత ఓటర్ల జాబితా పరిశీలన. రాష్ట్రంలో తాజాగా చేపడుతున్నటువంటి ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో 2002 జనవరి 1వ తేదీ నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని ప్రస్తుత ఓటర్ల జాబితాను పరిశీలిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో చివరిసారిగా 2002లో సర్ప్రక్రియ చేపట్టారని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే సాక్షి వచ్చేటప్పటికి బాదుడు ధరలు కొండెక్కి బతుకు బరువెక్కి విలవెల్లాడుతున్న సామాన్యుడు, నిత్యావసర సరుకులపై డీజిల్ ధర పెంపు ప్రభావం,
టారెత్తొస్తున్న వంట నూనె ధరలు, చుక్కలనంటిన కూరగాయల ధరలు, ఎగబాకుతున్న బియ్యం పప్పుల ధరలు, గత ఏడాదితో కాదు గత నెలతో పోల్చిన పెరిగిన ధరలు, అదుపు చేయడంలో విఫలమైన చంద్రబాబు సర్కార్ చమురు ధర నియంత్రిస్తానని ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీ. ఇక లోకేష్ అయితే పెట్రోల్ బంకుల ముందు నిల్చుని మరీ సెల్ఫీ ఛాలెంజ్లు, డీజిల్ ధర పెంపు నిత్యావసర సరుకుల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ ధర నిత్యావసర రూపంలో ప్రజల్ని భయకంపితులను చేస్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. మాఫియా రాజ్యం రాజభోజ్యం, పాపాగ్నిలో ఇసుక తవ్వకాల మీద జాతీయ హరిత ట్రిబ్యునల్ కన్నెర్ర. వైఎస్ఆర్ జిల్లాలో పర్యావరణానికి తీవ్రస్థాయిలో విఘాతం కలుగుతుండటంతో ఎన్జీటీని ఆశ్రయించిన ఓ రైతు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్కి ఆదేశం. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి సహా అన్ని నదుల్లో ఇదే రీతిలో ఇసుక దోపిడీ. ఇసుక మాఫియాపై ఎన్జీటీలో కేసులు వేసేందుకు ఎక్కడికక్కడ సిద్ధమవుతున్న రైతులు. వైఎస్ఆర్ జిల్లాలో చెయ్యేరు, పెన్నా, పాపాగ్ని, చిత్రావతి నదులతో పాటు బైరటిస్ ఖనిజాన్ని దోచేస్తున్న టీడీపీ నేతలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పెట్టిరైపోతున్న ఇసుక మాఫియా. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు, జేసీబీలు ప్రొక్లైన్ ద్వారా రెయింబావుల తవ్వకాలు, రవాణా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్వాభిమానం కర్ణాటకకు తాకట్టు. ఇప్పటికే ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్ భద్రతో జలదోపిడీకి పాల్పడుతున్న కర్ణాటక ఇప్పుడు కృష్ణానదికి మరో ప్రధాన ఉపనది భీమా మీద కల్బుర్గి జిల్లా శాంతి వద్ద బ్యారేజ్తో పాటు ఎత్తిపోతలను శరవేగంగా పూర్తి చేస్తుంది. భీమా నదిలో 15 టీఎంసీలకు మించి వినియోగించుకోకూడదని కర్ణాటక బచావ్ ట్రిబ్యునల్ నిర్దేశించిన అంతకంటే ఎక్కువ నీటిని ఆ రాష్ట్రం ఇప్పటికే వినియోగించుకుంటోంది. శాంతి బ్యారేజీ ఎత్తిపోతల ద్వారా భీమా జలాలను మరింతగా తరలించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రీ యాక్టివేషన్పై యాక్షన్. గోస్ట్ సిమ్ నెట్వర్క్ని ఛేదించిన హైదరాబాద్ సిటీ పోలీసులు. గోస్ట్ సిమ్ కార్డుల నెట్వర్క్ని ఛేదించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు సహకరిస్తున్న బ్యాంక్ అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించగా తాజాగా సైబర్ నేరాలకు వెన్నెముకలా నిలుస్తున్న ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డుల నెట్వర్క్ మీద ఉక్కుపాదం మోపింది. వివిధ నేరాల్లో వినియోగించిన 1194 గోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా ముందుకెళ్లిన 18 ప్రత్యేక బృందాలు 13 రాష్ట్రాలు 7 రోజులు దాడి నిర్వహించి 66 మందిని అరెస్ట్ చేసినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి సుజలాం సుఫలాం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి జలజగడాలకు చెక్ పెట్టేలా తెలుగు రాష్ట్రాల కేంద్రం ఫార్ములా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఆంధ్రప్రదేశ్ గోదావరి కావేరీ అనుసంధానానికి తెలంగాణ ఓకే. కేంద్ర ప్రతిపాదనలకు సూత్రప్రాయ అంగీకారం. 2 భాగాలకు గోదావరి కావేరీ అనుసంధానం. 2 ప్రాజెక్టులకి నికర జలాలు కేంద్ర నిధులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తద్వారా ప్రజలు మోసం చేయడం ప్రారంభమైంది. అసలు వాస్తవాల్ని మీడియా వివరించడం కంటే కూడా జాగ్రత్తగా హషప్ చేయడం ప్రారంభమైంది. ఆంధ్రాకి జరిగేస్తున్నటువంటి అన్యాయాన్ని కవర్ చేసుకొస్తున్నారు. లేకపోతే సర్క్ సిద్ధం అన్నది ఇక్కడ హైలైట్ చేశారు. ఇంకోవైపు ఐటీలోను లూటీ. ఆరోగ్య శాఖ టెండర్లో ఇష్టారాజ్యం. ఐటీ సేవలను అస్మదీ కంపెనీకి అప్పగించేలా ఢిల్లీ డీల్స్ అధికారి ప్లాన్. 2.75 కోట్ల విలువైన టెండర్ 5 కోట్లకు పెంపు. సదర్ కంపెనీ డిస్క్వాలిఫై కావడంతో టెండర్ రద్దు చేయాలని ఒత్తిడి. పాపులేషన్ మేనేజ్మెంట్లో నింతే మరో అస్మదీ కంపెనీ కోసం 3 సార్లు టర్న్ ఓవర్ మార్చిన వైనం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మెలోనీకి మెలోడీ. ఇటలీ ప్రధానికి చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చిన మోడీ. రోమ్లోని కలోసియంలో 2 ప్రధానుల సెల్ఫీ. పరిశ్రమ్ హీ సఫల్తాకి కుంజీ హై అని హిందీలో మాట్లాడి ఆకట్టుకున్న మెలోనీ. ఇటలీ అధ్యక్షుడు ప్రధానితో మోడీ చర్చలు. మోడీకి ప్రతిష్టాత్మక FAO అగ్రికోలా మెడల్ ప్రదానం. 5 దేశాల పర్యటన ముగించుకుని స్వదేశానికి ప్రధాని. మోడీ, అమిత్ షా ద్రోహులు, కొద్దిమంది వ్యక్తులకు దేశ ప్రయోజనాలు తాకట్టు రాహుల్ గాంధీ. పాము నాడిస్తున్నట్టుగా మోడీ కార్టూన్. నార్వే మీడియా జాత్యాంకార ధోరణి, సోషల్ మీడియా విమర్శలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి ఊహించిన బహుమతి ఇచ్చారు. భారత్లో దాదాపు ప్రతి చిన్నారి ఎంతో ఇష్టంగా తినే ఎంతో చౌకైన పార్లో మెలోడీ చాక్లెట్ని ఇచ్చి ఆశ్చర్యపరిచారు. 5 దేశాల పర్యటన భాగంగా మంగళవారం రాత్రి ఇటలీ చేరుకున్న ఆయన బుధవారం ఆ దేశ అధ్యక్షుడు సెర్జియో మంటెరాలాతో పాటు ప్రధాని మెలోనీతో వేరువేరుగా చర్చించారన్నటువంటిది హైలైట్ చేశారు. దాడి వెనక భారీ కుట్ర, స్వార్థం. అభినయ్ దర్శన్ హత్యాయత్నం డ్రామాలో సంచలన విషయాలు వెలుగులోకి. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం. క్రైస్తవుల మద్దతు విరాళాలకు వ్యూహం. తొలుత సినిమాలో నటిన తర్వాత క్రైస్తవ మత ప్రచారకుడిగా ప్రవీణ్ పగడాల మరణాన్ని వాడుకుని క్రైస్తవ నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నం. ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు సోషల్ మీడియా వేదికగా తాజా కుట్ర. ఎత్తుగడలను చిత్తు చేసిన పోలీసులు. దాడి ఘటన కేవలం డ్రామా. అల్లూరు ఎస్పీ దర్శన్ మరో 7 అరెస్ట్, రిమాండ్. భరోసా పార్టీ అధినేత క్రైస్తవ మత ప్రచారకుడు అభినయ్ దర్శన్ హత్యాయత్నం డ్రామా వెనక భారీ కుట్ర, స్వార్థం ఉందని పోలీసులు విచారణ వెల్లడైంది. సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ధర్నాలు, ఆందోళన చేయించడం, తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల మద్దతు కూడగొట్టుకుని భారీ స్థాయిలో విరాళాలు సేకరించడం కోసం పథకం వేసినట్టు తేలింది అన్నటువంటిది హైలైట్ చేశారు. రిలయన్స్ డేటా సెంటర్కి 19,000 కోట్ల రాయితీలు, 853 ఎకరాలు 25% సబ్సిడీతో కేటాయింపు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయింపు. 20 ఏళ్ల పాటు గ్యారంటీతో కూడిన నీటి సరఫరా. విద్యుత్ సుంకంపై 15 ఏళ్ల పాటు 100% రాయితీ ఉత్తర్వులు జారీ చేసిన ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇక యాప్లో ఎరువులు అక్రమాల కట్టడి. కొత్తగా డిజిటల్ విధానం. ఎరువుల
అమ్మకాలు అక్రమాలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం డిజిటల్ విధానం అమలుకు తెస్తుంది. అక్రమ తరలింపు, వ్యవసాయేతర వినియోగం, బ్లాక్ మార్కెటింగ్, అవసరాన్ని మించి కొనుగోళ్లను నియంత్రించే లక్ష్యంతో యాప్ను రూపొందించింది. కౌలు రైతులతో సహా అసలైన సాగుదారులకి రాయితీ ఎరువులను అందించడానికి, ఎరువుల వినియోగాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి డిజిటల్ వ్యవస్థను వ్యవసాయ శాఖ తెచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.